ఆరోగ్యశ్రీని నిరాకరిస్తూ నెట్వర్కింగ్ ఆసుపత్రులందరూ ఒక పక్కన సమ్మె చేస్తున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి వైద్యులు పిహెచ్సి వైద్యులు సమ్మె చేస్తూ ఉన్నారు. బట్ ఏమీ పట్టట్లేదు. ఒకేసారి రెండు వైపులా. రెండు కూడా పేదవాళ్ళకి సంబంధించినటువంటి పిహెచ్సిల దగ్గరికి ఎక్కువ ఎవరు వెళ్తారు? పేదవాళ్ళు వెళ్తారు. ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకుంటారు? పేదవాళ్ళు వెళ్తారు. వాళ్ళు గట్టిగా అడగరు. అడిగినా వాళ్ళకి వాయిస్ లేదు కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఏంటి అసలు ఈ సమస్యకి పరిష్కారం? ఎప్పటికి సాధ్యమవుతుంది? ఇవాల్టి రోజున ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంటే, చేయించకపోతే అతని అనారోగ్యం పెరుగుతుంది. ఆ తర్వాతన పతాక స్థాయికి చేరితే ప్రాణాలు కోల్పోతాడు. ఎప్పటికెప్పుడు ఏం కాదు. కానీ అది పెరిగి ముదిరి పాకాన పడితే ప్రాణాలు కోల్పోతాడు. ఇప్పుడు మనం చేసే ఆలస్యం వాళ్ళ జీవితాలతో చెలగాటం. ఇటు వీళ్ళిద్దరూ కోరుతున్నది న్యాయబద్ధమైనటువంటివే. ఏమి అన్యాయమైనటువంటి లేవు. దాంట్లో ఇదిగో ఇది ఇమ్మీడియట్‌గా చేస్తాం, ఇది కొన్ని రోజులు లేట్ చేస్తామని చెప్పొచ్చు. ఏమీ చెప్పట్లేదు. ఎట్లా ఇట్లయితే?